ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, తండ్రితో పవిత్రంగా ఉంటాము అనే ప్రతిజ్ఞ చేసి దానిని పూర్తిగా నిర్వర్తించాలి. బాబా అన్నారు, పవిత్రతయే పునాది. మీ భావంలో, భావనలో, మనస, వాచ, కర్మన అన్నింటిలోనూ పవిత్రత ఉండాలి. పవిత్రతయే సేవలో సఫలతకు కూడా ఆధారము అన్నారు. విశాల బుద్ధికై సేవ చేయండి. పెద్ద పెద్దవారి అభిప్రాయాలను తీసుకొని వారి దగ్గరున్న హాల్స్ తీసుకుంటూ సేవ చేయండి అన్నారు. బాబా ఏ స్మృతులనైతే మనకి కలిగించారో ఆ స్మృతులను మరచిపోకూడదు. జ్ఞానం యొక్క అపారమైన సంతోషంలో ఉండాలి అన్నారు. ఇది 22 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, విశాల బుద్ధి కలవారిగా అయి పెద్దవారి అభిప్రాయాలను తీసుకొని అనేక ఆత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాల్స్ మొదలైనవి తీసుకొని చాలా ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. మధురమైన పిల్లలు, విశాల బుద్ధి కలవారిగా అయి గొప్ప వారి అభిప్రాయాలను తీసుకొని అనేక ఆత్మల కళ్యాణము చేయండి. వారి నుండి హాల్స్ మొదలైనవి తీసుకొని చాలా ప్రదర్శనలు ఏర్పాటు చేయండి. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి కలిగింది? ఆ స్మృతిని స్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకెప్పుడు దుఃఖితులుగా అవ్వరు. ఏం స్మృతి అది? జవాబు: ఇప్పుడు ఏ స్మృతి కలిగిందంటే, మేము పూజ్య రాజులుగా ఉండేవారిమి, తర్వాత నిరుపేదలుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ బాబా మమ్మల్ని రాజులుగా తయారు చేస్తున్నారు. బాబా ఇప్పుడు మాకు మొత్తం విశ్వం యొక్క సమాచారాన్ని వినిపిస్తున్నారు. మేము ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ గురించి తెలుసుకున్నాం. ఈ స్మృతులను స్మరించుకుంటూ ఉంటే ఎప్పుడు దుఃఖితులుగా అవ్వరు, సదా సంతోషంగానే ఉంటారు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో మళ్ళీ ఎలా కాబోతున్నాను అనే స్మృతి కలగడం వలన సదా సంతోషం ఉంటుంది. పాట: నేత్రహీనులము దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తండ్రిని కలుసుకోవడము మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడము చాలా ఈజీ అని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. బాబా నుండి ఒక్క సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది అని అంటూ ఉంటారు. జీవన్ముక్తి అనగా సుఖము, శాంతి, సంపద మొదలైనటువంటి వాటి వారసత్వము. ఇప్పుడు జీవన్ముక్తి మరియు జీవన బంధనం అనేవి రెండు పదాలు. ఈ సమయంలో భక్తి మార్గము మరియు రావణ రాజ్యము రెండు నడుస్తూ ఉన్నాయి. దీని కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారని మీకు తెలుసు. బాబా వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు. కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు, మిత్ర సంబంధికులు మొదలైన వారు వారసుడు జన్మించాడు అని భావిస్తారు. ఇలా భావించడం ఎంత సహజమో అలా అది కూడా సహజమే. పిల్లలు అంటారు, బాబా కల్పకృతం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మీ నుండే వారసత్వాన్ని పొందే సహజమైన మార్గం మాకు లభిస్తుంది. కొత్త సృష్టి రచయిత భగవంతుడేనని అందరికీ తెలుసు. వారు మనల్ని భ్రమించుట నుండి ముక్తులుగా చేస్తున్నారు. ఇంకా ఎక్కడ తిరగవలసిన అవసరం లేదు. ఆ భ్రమించడం నుండి రక్షిస్తారు. నిన్నటి వరకు మనం చాలా భక్తి చేశాం. ఈరోజు తండ్రి నుండి సహజ జ్ఞానము మరియు రాజయోగం యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నాం. మేము బీకేల ద్వారా 2 తండ్రులు ఉంటారని విన్నామని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. 2 తండ్రులు ఉంటారని మీరు తప్ప ఇంకెవ్వరూ నోటితో చెప్పలేరు. వారు దాన్ని తప్పు పట్టుకుంటారు. 2 తండ్రులు ఏంటి అంటారు. తండ్రి ఒక్కరే,
కానీ శరీరానికి తండ్రెవరు, ఆత్మకు తండ్రెవరు అనే విషయాన్ని స్పష్టం చేయడం. ఈ విషయాలు మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేదు. మీ ప్రతి విషయం అద్భుతమైనదే. ఇప్పుడు మీకు స్మృతి కలుగుతుంది. ఎవరైతే ఇక్కడికి చెందినవారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. అయితే స్మృతి కలిగిన వారికి కూడా మాయ ఏదో ఒక సమయంలో గట్టిగా చెంపదెబ్బ వేసి విస్మృతి కలిగిస్తుంది. మాయ పని అది. మాయ చాలా డిసిప్లిన్. అంటే ఏ ఒక్క క్షణంలో కూడా బద్ధకించదు. మన పైన దాడి చేయడానికి మాయకు బద్ధకం కలగదు. ఏ క్షణం ఎలా వీళ్ళు దొరుకుతారా అని చూస్తూ ఉంటుంది. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రియే స్మృతిని కలిగిస్తారు. పవిత్రత కంకణాన్ని కూడా పూర్తిగా కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యం ఏమిటనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ ప్రతిజ్ఞను ఎవరు చేయించారు? కామం మహాశత్రువు. బాబా అంటారు, ఎప్పుడు పతితంగా అవ్వను అని నాకు ప్రతిజ్ఞ చేయండి. అలాగే నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అర్థకల్పం యొక్క పాపాలన్నీ కాలిపోయి సమాప్తమైపోతాయి. బాబా గ్యారెంటీ ఇస్తారు. తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు. అంటే ఈ విషయం సరైనదే కదా. ఇది పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా. కంసాలి కూడా ఎలాంటి గ్యారెంటీ ఇస్తారు? నేను పాత ఆభరణాన్ని కొత్తదిగా చేస్తానని అంటారు. అతని పని అది. అగ్నిలో వేయడంతో అది తప్పకుండా స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. అలాగే ఆత్మలో కూడా జన్మ జన్మల మాలిన్యం చేరి ఉంది, మురికి చేరి ఉంది. ఈ మురికిని ఎవరు తొలగించగలుగుతారు? తండ్రి మాత్రమే. సతో రజో తమోలలోకి మీరు ఎలా వచ్చారు అనేది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎంత సింపుల్గా చెప్తున్నారు. ఇది చిత్రాలు కూడా సహజంగా అర్థం చేయించగలిగేలాగా తయారు చేయబడ్డాయి. యూనివర్సిటీలు, కాలేజీలు మొదలైన వాటిల్లో కూడా అనేక రకాల మ్యాప్స్ ఉంటాయి, చిత్రపటాలు ఉంటాయి. అలాగే ఇవి కూడా మీకు మ్యాప్ల వంటివి అంటున్నారు. మీరు ఎవరికైనా మంచి రీతిగా అర్థం చేయించగలుగుతారు. జ్ఞాన సాగరుడు పతిత పావనుడైన తండ్రియే వచ్చి ఈ మార్గాన్ని తెలియజేస్తారు. ఇంకెవ్వరూ పతితులను పావనంగా చేయలేరు. మనుష్యులు నయనహీనులుగా, దుఃఖితులుగా ఉన్నారు. మొదటి 2 యుగాలలో దుఃఖం ఉండదని, అలాగే భక్తి కూడా ఉండదని పిల్లలైన మీకు తెలుసు. అది ఉన్నదే స్వర్గం. భారత్లో ఈ సమయంలో ఉన్న మనుషులకు మరియు భారత్లో ప్రాచీన కాలంలో ఉండేటువంటి మనుషులకు చాలా తేడా ఉంది కదా. కానీ ఈ విషయాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. ఎన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరెంత షావుకారులుగా ఉంటారో అంతగా దేవీ దేవతలకు మంచి ఆభరణాలను వేస్తారు. ఈ విషయంలో బాబా స్వయం అనుభవజ్ఞులు. చాలా షావుకారుగా ఉన్నటువంటి వారు దేవతలకి ఆభరణాలు సెట్ అంతా కూడా చేయించి ఇస్తారు. బొంబాయిలో లక్ష్మీనారాయణల మందిరం ఏదైతే ఉందో దాని ట్రస్టీ లక్ష్మీనారాయణల కోసం వజ్రాల హారాన్ని తయారు చేయించారు. బాబాకు ఆ ట్రస్టీ పేరు కూడా గుర్తుంది. ముందు శివబాబా మందిరాన్ని తయారు చేశారు. అప్పుడు దాన్ని చాలా అలంకరించారు. ఆ తర్వాత దేవతల మందిరాలని తయారు చేశారు. అప్పుడు లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా ఎన్ని ఆభరణాలను వేశారు. ఆ సమయంలో ఎంత ధనం ఉండి ఉంటుంది. మహమ్మద్ గజ్ని ఎన్ని వంటలను నింపుకొని తీసుకువెళ్ళారు. భారత్లో చాలా అపారమైన ధనం ఉండేది. ఇప్పుడైతే మీరు యథార్థ రీతిగా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు మన భారతదేశం ఎంత గొప్పగా ఉండేది. భారత్లో కుబేర ఖజానా ఉండేది. వజ్ర వైడూర్యాలతో కూడిన మందిరాలను తయారు చేసేవారు. ఇప్పుడు ఆ వస్తువులేవీ లేవు. అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది చూడండి. మన వజ్రాలను కొన్నేమో ఇంగ్లాండ్లో పెట్టుకున్నారు, కొన్నేమో ఇరాన్లో పెట్టుకున్నారు. అన్ని దేశాల వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుండి. మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు.
తర్వాత మీరే 84 జన్మలను తీసుకొని పూర్తి పేదవారిగా అయ్యారు. ఇటువంటి విషయాలను పదే పదే స్మరించుకుంటూ ఉండాలి. అప్పటిక మీరు ఎప్పుడు కూడా దుఃఖితులుగా అవ్వరు. నేను ఎంత సంపన్నంగా ఉండేవాడిని అని పదే పదే గుర్తొస్తూ ఉంటే ఇప్పటి దుఃఖము ఈజీగా దూరం అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అలా తయారు కాబోతున్నాను అనే స్మృతి కలుగుతుంది కాబట్టి. బాబా వచ్చి మనకు మొత్తం విశ్వం యొక్క సమాచారాన్ని వినిపిస్తున్నారు. ఈ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికాల గురించి కూడా ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసిన హిస్టరీ, జాగ్రఫీ చాలా చిన్నదే, చాలా తక్కువే. కానీ బాబా మనకు అంతకన్నా ఎన్ని సంవత్సరాల క్రితంది చెప్తున్నారు. హిస్టరీ దేవీ దేవతలు, లక్ష్మీ నారాయణల పరిపాలన నుండి మనము చదువుకుంటున్నాం. అక్కడ వారి రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే మతం, ఒకే కులం, ఒకే భాష ఉండేవని మీకు తెలుసు. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత అంతా పరస్పరంలో పోట్లాడుకోవడం, గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. తర్వాత భారత్ ముక్కలు ముక్కలుగా అయిపోవడం మొదలైంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. చూడండి, మన టెక్స్ట్ బుక్స్లో భారతదేశం యొక్క షేప్ కూడా ఎలా మారిపోతూ వస్తుందో. ఒకప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ మన దేశంలో కలిసి ఉండేవి. నేపాల్ కూడా. ఇప్పుడు వేటికవి అన్నీ విడిపోయాయి. విడిపోయిన తర్వాత కూడా భారతదేశంలో పైన షేప్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ అంతా మనదే అని మొదట్లో మనం చాలా సంతోషపడేవారు. కానీ ఇప్పుడు చాలా వరకు ఆక్యుపై అయిపోయింది. పాకిస్తాన్లోకి చాలా వరకు ఆక్రమించబడింది. అలా చూస్తే షేప్ అంతా మారిపోతూ ఉంది, ముక్కలు ముక్కలవుతుంది అంటున్నారు బాబా. ఇంతకుముందు మాత్రం చాలా డిఫరెంట్గా ఉండేది. అక్కడ ఏ రకమైన దుఃఖమే ఉండేది కాదు. అనారోగ్యం యొక్క నామరూపాలే ఉండేవి కావు. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మీకు స్వయం యొక్క స్మృతి కలిగింది. తప్పకుండా కల్పకల్పం మనకు విస్మృతి కలుగుతుంది. తర్వాత మళ్ళీ బాబా స్మృతిని కలిగిస్తారు. అందుకే దీన్ని బాబా ఏమంటారు? స్మృతి విస్మృతుల ఆట అంటారు. ముందు ఒకే ఒక్క పొరపాటు జరిగింది. అదేమిటంటే రచయిత మరియు రచనలను అందరూ మరచిపోవడం. ఇప్పుడు మీకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు. సత్యయుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు అన్నప్పుడు అది పరంపరగా ఎలా నడుస్తుంది మరి? ఆ సమయంలో రాజులే ముఖ్యులుగా ఉండేవారు. ఋషులు, మునులు ఉండేవారే కాదు. వారు ద్వాపర యుగం నుండి వస్తారు. ఋషులు, మునులు మొదలైన వారికి ఆహార పానీయాలు కూడా రాజుల నుండి లభిస్తాయి. వారిని రాజులే చూసుకుంటారు. ఎందుకంటే ఎంతైనా సన్యాసం చేస్తున్నారు కదా. ప్రాచీన భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అని అంటూ ఉంటారు. ప్రాచీన ఋషులు, మునులు అని అన్నారు. ప్రాచీన రాజయోగం అంటారు, కానీ ప్రాచీన ఋషులు, మునులు అని అన్నారు. ప్రాచీన కాలం అంటారు, ఏన్షియంట్ టైమ్స్ అంటారు. వారు ద్వాపరయుగంలోనే వస్తారు. వారు రాజుల ఆధారంపై నడుస్తారు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అంటారు. ఇది స్వయంగా రాజులకు కూడా తెలియదని బాబా అంటారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ జ్ఞానం గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలివైన వారిగా అయ్యారు. ఎవరైతే లక్ష్మీనారాయణల మందిరాలని తయారు చేస్తూ ఉన్నారో వారికి కూడా మీరు ఇలా రాయవచ్చు. ఇన్ని లక్షల రూపాయలను, కోట్ల రూపాయలను ఖర్చు చేసి మందిరాలను నిర్మించారు, కానీ వారి జీవిత కథ గురించి మీకు తెలుసా అని. వారు ఎలా రాజ్యాన్ని పొందారు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మేం మీకు ఈ రహస్యాలన్నీ చెప్పగలుగుతామని వాళ్ళకి లెటర్ రాయండి. పిల్లలైన మీరైతే ప్రతి ఒక్కరి జీవిత కథ గురించి తెలుసుకున్నారు కనుక ఎందుకు రాయకూడదు? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి కదా. మీరు రాయండి అంటున్నారు. మాకు సమయం ఇస్తే మేము ఒక్కొక్కరి జీవిత కథ గురించి మీకు తెలియజేస్తామని రాయండి. ఇలా శివుని మందిరాలను తయారు చేసే వారికి కూడా మీరు రాయవచ్చు. బనారస్లో శివుని మందిరం ఎంత పెద్దదిగా ఉంది. బనారస్, వారణాసిలో కాశీ ఎంత పెద్దగా ఉంది కాశీ మందిరం. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు.
పెద్ద పెద్ద వారికి అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. పెద్ద వ్యక్తులు అర్థం చేసుకుంటే వారి ద్వారా శబ్దం బాగా వ్యాపిస్తుంది. పెద్దవారు వెంటనే వింటారు. పెద్దవారి సహాయం తీసుకోవాలి. అభిప్రాయాలు కూడా పెద్దవారి చేత రాయించాలి. వారు చెప్పారనుకోండి, ఎంతోమంది ఇంకా ఏం మాట్లాడకుండా వింటారు. ఎందుకంటే వారి మాట కూడా సహాయం చేస్తుంది. వాస్తవానికి వారు ఎంత పెద్ద శబ్దాన్ని వ్యాపింపచేయాలో అంతైతే చేయటం లేదు. మీరు ప్రెసిడెంట్కి కూడా అర్థం చేయిస్తారు. బాగుంది బాగుంది అని కూడా అంటారు. చీఫ్ మినిస్టర్, గవర్నర్ మొదలైన వారందరూ కూడా మీ ప్రదర్శనలు, మేళాలను ఓపెనింగ్ చేసినప్పుడు ఈ బీకేలు ఈశ్వరుని కలుసుకునేందుకు చాలా మంచి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని అభిప్రాయం రాస్తారు. కానీ ఈశ్వరుడు ఎవరు అనేది అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయంలో ఇది చాలా మంచి మార్గం అని, శాంతి పొందడానికి ఇది ఎంత మంచి మార్గము అని అంటారు. కానీ స్వయం అర్థం చేసుకోరు. బాబా పెద్ద పెద్ద వారికి అర్థం చేయించమని కూడా చెప్తారు. పెద్ద పెద్ద వ్యక్తుల నుండి ప్రసిద్ధిగాంచిన పెద్ద పెద్ద హాల్స్ తీసుకోండి. మేము మనుషులందరి కళ్యాణం కోసం ఈ ప్రదర్శనని సదా కోసం పెట్టాలనుకుంటున్నామని వారికి చెప్పండి. కేవలం అడ్వర్టైజ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 50 లేక 100 హాళ్ళు తీసుకోవాలి. భారత్ అయితే చాలా పెద్దది కదా. ఒక్కొక్క పట్టణంలో 10-12 హాళ్ళు తీసుకోండి. ఇన్ని హాళ్ళలో ప్రదర్శనలు జరుగుతున్నాయి, తెలుసుకోవాలనుకునేవారు వచ్చి తెలుసుకోండి అని పత్రికలలో కూడా ముద్రించాలి. న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్ చేస్తే అప్పుడు ప్రదర్శనకి ఎంతోమంది వస్తారు అంటున్నారు. అప్పుడు ఎంతమంది కళ్యాణం జరుగుతుంది. పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. సేవను పిల్లలు చేయాలి కదా. ప్రదర్శనలను చాలా ఎక్కువగా చేయండి అని బాబా పిల్లలందరికీ చెప్తారు. బాబా ఏర్పాట్లు చేయిస్తున్నారు, పిల్లలైతే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు వస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజలు అనే రచనను రచిస్తారు కనుక తప్పకుండా ఎంతమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఎంతమంది బ్రాహ్మణీలు ఉన్నారు. బాబా ఈ బ్రాహ్మణ ధర్మాన్ని సంగమ యుగంలోనే రచిస్తారు. మీరు ప్రాక్టికల్గా ఎలా రచిస్తున్నారు అనేది చూస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పతిత ప్రపంచం పావనంగా అవ్వాల్సిందే. అటువంటి సమయంలోనే బాబా వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారని కూడా మీకు తెలుసు. కానీ ఎప్పుడు రచిస్తారు అనేది అర్థం చేసుకోరు. ఏదో కొత్త రచనను రచిస్తూ ఉంటారేమో అని వాళ్ళు అనుకుంటారు. శూన్యం నుండి కొత్తగా ఏదో చేస్తారేమో అని. లేదు, బ్రహ్మ గురించి వారు సూక్ష్మవతనంలో ఉంటారని అంటారు. బ్రహ్మదేవుడు పైన ఉన్నాడు అని అంటారు. అందరి తలరాతలు రాస్తున్నాడు అని కూడా అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారని మీకు తెలుసు. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు, పవిత్రంగా అయి ఫరిస్తాలుగా అయిపోతారు, సాక్షాత్కారాలు ఎన్నో పొందుతారు. అక్కడ మూవీ నడుస్తుందని పిల్లలు వచ్చి వినిపిస్తారంటే సూక్ష్మవతనంలో భాష బయటికి శబ్దం రూపంలో ఉండదు, సైగల రూపంలో ఉంటుంది అని. అది ఉన్నదే మూవీ ప్రపంచం. మూవీ అంటేనే సైగలు అని అర్థం. మొదట్లో సినిమాని మూవీ అనేవారు, ఎందుకంటే అప్పుడు సౌండ్ బయటికి వచ్చేది కాదు, సైగల ద్వారా అది నడిచేది, దాన్ని మూవీ అన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్లు అన్నీ ఉన్నప్పటికీ ఇంకా పాత పేరునే కొందరు ఉపయోగిస్తూ ఉంటారు. యాక్చువల్గా దాన్ని మూవీ అనకూడదు. ఇప్పుడున్న సినిమాలను ఫిలిం అనాలి. మూవీ అంటే పాతకాలంలో సైగల ద్వారా శబ్దం లేకుండా నడిచిన చిత్రాలు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అన్ని చిత్రాలను, అన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నారు. మూలవతనం సైలెన్స్ ప్రపంచం. అక్కడ ఆత్మలు ఉంటాయి. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి. కనుక తప్పకుండా అక్కడ ఏదో ఒక భాష అయితే ఉంటుంది. సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అంటే మరి శరీరం ఉంటే భాష ఉంటుంది. ఆత్మలమైన మన నివాస స్థానము శాంతిధామం అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం ఉంటుంది. అక్కడ బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు.
ఇది కలియుగము మరియు సత్యయుగం యొక్క సంగమము. ఇక్కడికి తండ్రి వస్తారు, ఇక్కడి నుండి బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్టినిల్లు మరియు అత్తవారిల్లు ఉంటాయి కదా, ఇక్కడ వీరిరువురు మీ తండ్రులే. పిల్లలను పుష్పాలుగా తయారు చేయడానికి బాప్దాదా ఇద్దరూ శ్రమిస్తారు. గార్డెన్ ఆఫ్ అల్లా అని ముస్లిమ్స్ కూడా అంటారు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవారు. అతను ఎదురుగా నిలబడేవారు, బాబాను చూస్తూ చూస్తూ క్రింద పడిపోయేవారు. అతన్ని అడిగితే, నేను ఖుదా యొక్క పూల తోటలోకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పం ఇచ్చారు అని చెప్పేవారు. ఇప్పుడు అతనికి జ్ఞానం అయితే లేదు. పూల తోట అని దేన్నంటారు అనేది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది ముళ్ళ అడవి, మరి అదేమో పూల తోట. మీ బుద్ధిలో అన్ని రహస్యాలు ఉన్నాయి. సత్యయుగం అంటే ఏంటి, కలియుగం అంటే ఏమిటి, మీకు చాలా సంతోషం కలగాలి. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తారం చాలా ఉంది. మీ బుద్ధిలో ఎంత క్లుప్తంగా, ఎంత బ్రీఫ్గా బాబా మొత్తం అన్నిటి సారాన్ని కూడా కూర్చోబెట్టారు. పిల్లలైన మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు. బ్రహ్మను రచయిత అని అన్నారు. రచయిత అయితే ఒక్కరే, గొప్పతనం కూడా ఒక్కరిదే. మొట్టమొదటి రచన బ్రహ్మది, ఆ తర్వాత శ్రీకృష్ణునిది. బ్రహ్మ అయితే ఉన్నారు, బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి కదా. పాండవులను బ్రాహ్మణులుగా భావించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కావాలి. ఇది ఆత్మిక యజ్ఞము. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మకు ఆ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. మనల్ని మనుష్యులు ఎవరూ చదివించట్లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రి చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కూడా, శ్రీకృష్ణుని ద్వారా స్థాపన అని అన్నారు. అలా జరగదు కూడా. బ్రహ్మ ద్వారా స్థాపనను ఎవరు చేయిస్తారు? శ్రీకృష్ణుడు చేయిస్తారా? కాదు కదా, పరంపిత పరమాత్ముడు చేయిస్తారు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. బ్రహ్మ మరియు విష్ణువులకు ఎంత గొప్ప పాత్ర లభించింది. బ్రహ్మ ముఖవంశావళి అయిన వారే తర్వాత వెళ్ళి విష్ణుపురిలో దేవతలుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఈ విషయం కూడా పిల్లలకు బాబా అర్థం చేయించారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడానికి 1 సెకండ్ పడుతుంది, కానీ విష్ణువు నుండి బ్రహ్మగా అవ్వడానికి 84 జన్మలు పడతాయి. ఇవెంత అద్భుతమైన విషయాలు, ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకొని అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. ఆత్మయే శరీరం ద్వారా తెలుసుకుంటుంది, అంతేకాని ఆత్మ ద్వారా శరీరం జ్ఞానం తీసుకుంటుంది అనేది మాత్రం కాదు. అలా ఉండదు. ఆత్మనే జ్ఞానం తీసుకుంటుంది. మీకు ఇప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. ఆత్మకు పరమాత్మ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇది గుప్తమైన సంతోషం, ఆంతరిక గుప్తమైన సంతోషం మీకు ఉండాలి. చదువు యొక్క సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. దుఃఖం కూడా ఆత్మకి కలుగుతుంది. నా ఆత్మను దుఃఖపెట్టకండి అని అంటారు. పిల్లలకి ఇప్పుడు ఎంతటి జ్ఞాన ప్రకాశం లభిస్తుంది. మీకు సంతోషం ఉంది కదా. సాగరుని ద్వారా రిఫ్రెష్ అయి మేఘాలన్నీ కలిసి వర్షాన్ని కురిపించాలి. పరస్పరంలో కలుసుకొని ప్రదర్శనీలు మొదలైనవి తయారు చేయడంలో సహాయం చేయండి. అభిరుచి ఉండాలి. సర్వీస్ సర్వీస్ సర్వీస్. 3 సార్లు బాబా చెప్తున్నారు, సేవ సేవ సేవ. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారిగా అయి
చాలా ఎక్కువ సేవ చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా ఏ స్మృతి అయితే లభించిందో దాన్ని మర్చిపోకూడదు. పవిత్రంగా ఉంటాము అని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దాన్ని పూర్తిగా నిర్వర్తించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానం స్మరిస్తూ సుఖం పొందండి, సంతోషంలో ఉండండి అంటున్నారు. సిమర్ సుఖ పావు కలహ క్లేశం మిటే సబ్ తనకే అంటారు. అంటే ఎంతెంత స్మరిస్తూ ఉంటే అంతగా జ్ఞానం సంతోషం కలుగుతూ ఉంటుంది. విశాల బుద్ధిగా ఈ సేవ చేయండి అని అన్నారు. సెకండ్ పాయింట్లో బాబా నుండి ఏవైతే స్మృతులు లభించాయో, అంటే వేటినైతే బాబా జ్ఞాన నేత్రం ఇచ్చి మనకి గుర్తు చేయించారో వాటిని మర్చిపోకూడదు. పవిత్రంగా ఉంటామనే ప్రతిజ్ఞ చేసి చివరి వరకు నిలుపుకోవాలి అంటున్నారు. వరదానం, అతీతత్వం యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహజ యోగి భవ. అతీతత్వం యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహజ యోగి భవ. వివరణ, ఏ విధంగా ఏవైనా వస్త్రాలను ధరించడం లేక ధరించకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది కదా, అలాగే ఈ శరీరం అనే వస్త్రం విషయంలో కూడా అటువంటి అనుభవమే కలగాలి. ఏ విధంగా వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తారు, తర్వాత కార్యం పూర్తవగానే వస్త్రం నుండి వేరవుతారు. శరీరము మరియు ఆత్మ ఈ రెండిటి అతీతత్వము నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి. అప్పుడు నిరంతర సహజ యోగులు అని అంటారు. ఈ విధంగా డిటాచ్గా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. స్లోగన్, సంగమం యొక్క ఒక్క క్షణాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నా అది 1 సంవత్సరాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడమే. ఒక క్షణం 1 సంవత్సరంతో సమానం అంటున్నారు బాబా. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వము సదా సుఖ స్వరూపము, శాంత స్వరూపము. మనస్సు యొక్క సంతుష్టత ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అనుభవం చేయటానికి మనసులో పవిత్రత కావాలి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వం ఏంటంటే సదా సుఖ స్వరూపం, శాంత స్వరూపం, మనసులో సంతృప్తి. ఇవన్నీ అనుభవం చేయాలి అంటే మనస్సు యొక్క పవిత్రత కావాలి. అవి జమ చేసుకునేందుకు విధి మనస వాచ కర్మన పవిత్రంగా ఉండటం. పునాదియే పవిత్రత. సేవలలో సఫలతకు కూడా ఆధారం పవిత్రత. సంకల్పంలో మరియు మాటలలో వేరే ఏ భావం కూడా మిక్స్ అవ్వకూడదు. భావంలో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి. ఇలాంటి పవిత్రత ధారణ మనము చెయ్యాలి. ఈరోజు స్వమానము, నేను నిరంతర సహజ యోగి ఆత్మను. నేను నిరంతర సహజ యోగి ఆత్మను. శరీరం అనే వస్త్రాన్ని రోజంతలో అవసరమున్నప్పుడు మాత్రమే ధరించి మిగతా సమయంలో సూక్ష్మదేహంతో సూక్ష్మమైన డ్రెస్తో ఫరిస్తాగా ఒక్కోసారి ఆ సూక్ష్మ డ్రెస్ని కూడా తీసేసి బీజరూప స్థితిలో బిందుగా పరంధామంలో బాబా తోడున్న అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.